హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్ పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన రేవతి మేడం వైజాగ్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు నాకు ఇష్టమైన టాపిక్ మాస్టర్స్ ఆత్మజ్ఞానం. మన సావిత్రమ్మ గారి గురించి, పత్రి సార్ గురించి, స్వర్ణమాల అమ్మ గురించి ఈరోజు రేవతి మేడం గారి మాటల్లో తెలుసుకుందాం మాస్టర్స్. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎంతో అద్భుతంగా అందరి జ్ఞానాన్ని అందరూ అందుకోవాలి, అదే సజ్జన సాంగత్యము కూడా మన స్వాధ్యాయంలో భాగంగా మనల్ని మనం తెలుసుకుంటాము అని ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. అటువంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినటువంటి ఫర్ యూ ఛానల్ సరితా మేడం గారికి, సురేష్ సార్కి కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి ధ్యాన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామములండి. అమ్మ సావిత్రమ్మ, పత్రి సారు, పత్రి మేడం గురించి తెలుసుకోవడము అని అంటే అది ఒక రామాయణము, మహాభారతము. మనం ఎంత పవిత్రంగా అందులో ఎన్నెన్నో పాత్రల గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు ఒక్కొక్క సంఘటన ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమైన విధంగా భారతంలో ఎన్ని కథలు వచ్చాయో, రామాయణంలో ఎన్ని కథలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాశారో, ఆ విధంగానే మన అమ్మ సావిత్రమ్మ గురించి చూసుకున్నా, అమ్మ స్వర్ణమాల పత్రి గురించి చూసుకున్నా, మరి తండ్రి లాంటి పత్రిసారి గురించి చూసుకున్నా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క యాంగిల్లో వాళ్ళ యొక్క జీవిత చరిత్ర అర్థమవుతూ ఉంటుందండి. ఎందుకు అని చెప్పేసానంటే, ఎవరి జీవితమే వాళ్ళది ఒక గీత లాంటిది, ఒక పుస్తకము లాంటిది. అందులో ఎన్నో పేజీలు ఉంటాయి. ఒక్కొక్క పేజీలోనే ఒక్కొక్క అనుభవం ఉంటుంది. ఆ ఒక్కొక్క పేజీలోని ఒక్కొక్క అక్షరము కూడా మన యొక్క గత జన్మల తాలూకా దీంతో ముడిపడి ఉంటుంది. ఆ అక్షరము విన్నప్పుడు గాని, ఆ అక్షరము చదివినప్పుడు గాని మన లోపల ఉన్నటువంటి ఆ గత జన్మల తాలూకా అనుబంధము వాళ్ళతోటి ఏదైతే ఉందో అది మనకి స్ఫురణకి వస్తుంది. దాన్ని మనము నమ్మకము, విశ్వాసముతోటి ఆచరించినప్పుడు ఈ జీవితంలో మనకి కావలసినటువంటి మార్గదర్శకత్వం మనకి లభిస్తుందని నా ప్రగాఢ నమ్మకం అండి, విశ్వాసము కూడా. మరి అదే విధముగా నాకు కూడా మరి పత్రి సార్ తోటి పరిచయం ఏర్పడ్డాక ఈయనే నా గురువు అని చెప్పేసి అని తెలిసినప్పుడు, ఆ గురువు అందించేటువంటి మార్గదర్శకత్వంలో శ్వాసే మీ గురువు, నేను మీ మార్గదర్శకుండని ఆయన చెప్పినప్పుడు ఆ శ్వాస ద్వారానే మరి ఆయన అందించేటువంటి మార్గదర్శకత్వంలో ప్రయాణిస్తున్నప్పుడు అమ్మ సావిత్రమ్మ గురించి నాకు తెలిసినటువంటి అనువంత జ్ఞానాన్ని ఈరోజు మీతో పంచుకోవటానికి మీ ముందుకు వచ్చానండి. మరి అమ్మ సావిత్రమ్మ షిరిడి జ్ఞాన యజ్ఞం జరుగుతున్న సమయంలో డిసెంబర్ 21వ రోజుని 21వ తారీఖుని ఈ ఫిజికల్ బాడీని వెకేట్ చేశారండి. మరి అది కాకతాళీకమో తెలియదు, యాదృచ్ఛికమో తెలియదు, ఏమో తెలియదు, కానీ ఆ రోజే నా జన్మదినం కావటం. డిసెంబర్ 21 షిరిడి సాయి ధ్యాన యజ్ఞానికి, షిరిడిలో జరుగుతున్నటువంటి ధ్యాన మహాచక్రానికి వెళ్ళాలని మేము బయలుదేరుతూ ఉన్న టైంలోని కరెక్ట్ గా ఇలాగా సావిత్రమ్మ గారు బాడీ వెకేట్ చేశారు అన్న విషయం తెలిసిందనమాట. ఆ రోజే నా బర్త్డే కూడా కావడము, వెంటనే ఒక ఆత్మ నిష్క్రమించినప్పుడు గాని, ఒక ఆత్మ యొక్క ప్రవేశం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు గాని ఈ జనన మరణాల యొక్క సంబంధం అనేది ఎంత అద్భుతంగా ఉంటుంది కదా అని నాకు అనిపించింది అనమాట. అంటే వెళ్ళిపోతున్నప్పుడు ఎంతో జ్ఞానాన్ని తీసుకెళ్ళటానికి, వస్తున్నప్పుడు ఆ యొక్క గత జన్మల తాలూకా సంస్కారాలను ఇంకా వృద్ధి చేసుకోవడానికి రావటంలోని ఆ రోజే నాకు నిజమైన జన్మదినంగా అనిపించింది అనమాట. ఎందుకనంటే ఆమె వెళ్ళిపోతూ ఇచ్చినటువంటి ఆ సంస్కారంతో కూడినటువంటి ఆ జ్ఞానము,
ఒక దివ్యత్వంతో కూడినటువంటి దైవత్వంతో కూడినటువంటి ఒక ఆత్మజ్ఞానిని ఈ భూమి మీదకి తీసుకొని రావటం అని అంటే ఆమె ఎన్నో జన్మల నుంచి ఆ యొక్క పత్రిసార్ని ఈ భూమి మీదకి తీసుకొని రావడానికి ఆమె వెయిట్ చేస్తున్నటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ఆత్మ. అందుకని చెప్పేసి ఈ జన్మలో మరి రమణమూర్తి గారు సావిత్రమ్మ ఒక దంపతులకి బోధనలోని ఈ పత్రిసారి జన్మ తీసుకోవడం జరిగింది అని అంటే అది ఒక ఆత్మ ప్రణాళికలో భాగం కావచ్చు, ప్రకృతి యొక్క ప్రణాళికలో భాగం కావచ్చు, మరి విశ్వములో మనం నమ్ముతున్నటువంటి ఆ విశ్వ ప్రణాళికలో భాగం కావచ్చు. ఏదైనా సరే మన నమ్మకము, మన విశ్వాసమే మనల్ని మరింత బలమైనదిగా మనల్ని తయారు చేస్తూ ఉంటుంది. దాంతోటి వెళ్తూ ఉన్నప్పుడు మరి సావిత్రమ్మ గారు అలహాబాద్‌లోని వాళ్ళ మేనమామ ఇంటి దగ్గర పెరిగినప్పుడు గట అక్కడ ఆమె అలహాబాద్‌లో నేను పత్రి సార్ తోటి ధ్యాన ప్రచారానికి వెళ్ళినప్పుడు సారు ఆమె గురించి చెప్తూ ఉండేవారనమాట. అమ్మ ఇక్కడే పెరిగారు మేడం కొద్దిగాన. ఇక్కడే ఆమె ఎన్నో ఆ రోజుల్లోనే ఏంటి ఊళ్ళతోటి స్వెటర్లు అల్లటము, తర్వాత రకరకాల అల్లికలు ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉండేవారు అని చెప్పేసని అలహాబాద్‌లో ఉన్నప్పుడు తన తల్లి యొక్క స్మృతులన్నీ కూడా ఆమె ఆయన పంచుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు సారు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఆ రోజుల్లోనే సార్‌కి కొంచెం ఆస్తమా లాగా ఉన్నప్పుడు కూడా ఆమె ఎటువంటి ప్రికాషన్స్ తీసుకునేవారు. ఒక తల్లికి ఎంతమంది బిడ్డలున్నా కూడా అందరితోటి ప్రేమతత్వంతోటి అందరికీ అదే ప్రేమని పంచటం అన్నది ఏ విధముగా ఉంటుంది అనే విషయాన్ని ఆ సంఘటనలోనే ఆయన పంచుకుంటూ ఉన్నప్పుడు తల్లి పట్ల సారికి ఎంత గౌరవమైన భావం ఉందా అని చెప్పేసని మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పేసి అని అంటారు కదా. తాను ఎంత ఒక ఆచార్యుడిగా ఎదిగినా కూడా ఆ మాతృమూర్తిని మర్చిపోకుండా మాతృమూర్తిని అనునిత్యము తలుచుకుంటూ ఉండడం అన్నది ఎంత సంస్కారమా అని చెప్పేసని నాకు అనిపించిందండి. ఆ రోజు సారు పంచుకుంటున్నప్పుడు ఆనాటి అనుభవాలన్నీ కూడా. మరి తరువాత బాల్యం అంతా కూడా మరి అలహాబాద్‌లోని ఆమె చక్కగా చదువుకున్న దీంతోటే ఇంగ్లీషు, తర్వాత తెలుగు కూడా అనర్గళంగా మాట్లాడుతూ ఎంతో బ్రహ్మజ్ఞానాన్ని అందరికీ పంచడానికి అన్నట్టుగా సహనమే ఆమె జీవితానికి ప్రగతి అని అన్నట్టుగా ఆ సహనం అనే ప్రగతిని సాధించడానికే ఆమెకి వివాహము రమణమూర్తి గారితోటి జరిగిన తర్వాత అత్తగారి ఇంటికి ఆమె వచ్చాక ఆమె ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా ఆమె యొక్క ఆత్మ ప్రణాళికలో భాగంగానే అవన్నీ వచ్చాయి అని చెప్పేసి వింటున్నప్పుడు తెలుస్తూ ఉండేది మేడం. ఆ విధంగా చూసుకున్నప్పుడు బోధనలోని రామాలయం పక్కనే ఆమె ఉంటున్నప్పుడు మరి చక్కెర ఫ్యాక్టరీలోని రమణమూర్తి గారు పనిచేస్తూ మరి ఆయనకు వచ్చినటువంటి ఆ కొద్దిపాటి జీతంతో ఇంటిల్లిపాదిని కూడా ఆమె ఎంత ఒద్దికగా ఒక స్త్రీయే ఇంటికి వెలుగు అని చెప్పేసి ఆ కుటుంబాన్ని పైకి తీసుకుని రావాలంటే స్త్రీ యొక్క ఔన్నత్యము, స్త్రీ యొక్క ఇది ఎంత అవసరమా అన్నది ఆమె ద్వారానే తెలుస్తూ ఉంటుందన్నమాట. సహకారం ఎంత అవసరమా అన్నది. ఆ చక్కెర ఫ్యాక్టరీలో ఆయన పని చేస్తున్నప్పుడు రమణమూర్తి గారు మరి ఆ వచ్చే జీతంతోటే పిల్లల్ని చక్కగా ఒద్దికగా పెంచుకుంటూ ఉన్న ఆ టైముల్లోని సడన్ గా మరి రమణమూర్తి సార్‌కి కొద్దిగా అంటే అనారోగ్య సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఎంతో ఓపికగా ఆ పతికి సేవ చేసుకుంటూ మరి ముందు జీవితం వచ్చే ఆదాయం తగ్గినప్పుడు ఆ ఉద్యోగము ద్వారా ఆ కుటుంబాన్ని అంతటిని ఎలాగ నడిపించాలని చెప్పేసి ఆమె అనుకున్నప్పుడు ఆమె నమ్మింది ఒక్క రాముడునేనన్నమాట. ఆ విధముగా బోధనలోని రామాలయం పక్కన ఆమె ఆ ఇంటిలో ఉంటూ తర్వాత ఏమోని ఆ పిల్లల్ని సంరక్షించుకుంటూ సంగీతము పాడుకుంటూ చక్కగా మంచి వంటలు ఉన్న దానితోటే ఎన్నో రకమైన రుచికరమైన వంటలన్నీ వడ్డిస్తూ
అందరికీ కూడా ఒక అసలు ఈ భూమి పైన జన్మ తీసుకున్నటువంటి ప్రతి ప్రాణి కూడా ఒక ప్రేమని ఆప్యాయతని ఎలా పంచాలి అన్నది ఆమె దగ్గర నుంచే నేర్చుకోవచ్చు అన్నట్టుగా ఆమె ఉండేవారండి. అటువంటి టైంలోనే రమణమూర్తి గారిని ఎంతో సహనంగా ఆయనకి సేవలు అందిస్తూ ఈ పిల్లల యొక్క చదువులు వాళ్ళ యొక్క అన్ని చూసుకుంటున్నప్పుడు ఎక్కడా కూడా లేదు కాదు అనే ఒక మాట ఆమె నోట్లోంచి రానివ్వకుండా, ఏ టైంలో ఏ అతిథి వచ్చినా కూడా అతిథి దేవో భవ అన్నట్టుగా ఉన్న దాంట్లోనే ఆమె వంటలు వడ్డిస్తూ ఉండేవారు వాళ్ళందరికీ కూడానన్నమాట. పిల్లలకి కూడా అందరికీ ఏదీ లేదు అన్నట్టుగా ఆమె సమకూరుస్తూ ఉండేవారంట. అంటే ఉన్న దాంట్లోనే ఒద్దికగా ఒక స్త్రీ తన సంసారాన్ని ఎలాగా నిలబెట్టుకోవాలి, సంసారాన్ని ఎలాగిచ్చేసుకోవాలన్నది ఆమె దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. అంటే ఆ రోజుల్లో మహిళలందరూ ఆ విధంగానే ఉండేవారు. కాకపోతే ఏమిటంటే, మహిళలందరూ ఆ విధంగానే ఉన్నా కూడా ఆత్మజ్ఞానితోటి కుటుంబాన్ని సంరక్షించుకునే మహిళలకి ఈర్ష్య, అసూయ, ద్వేషము ఇటువంటివి అంటవన్నమాట వాళ్ళకి. వాళ్ళు ఎందుకు వచ్చారు అని చెప్పేసనంటే ఇంకా ఒక ఉన్నతమైన ఆత్మకి జన్మ ఇవ్వడానికే వచ్చారు అనే ఒక సంకల్పము వాళ్ళందుకే జన్మ తీసుకొని వచ్చారు. వాళ్ళ జీవితంలో ఏవైనా సరే సమస్యలు గాని, ఏవైనా ఉత్పన్నమవుతున్నాయంటే ఆ ఉన్నత ఆత్మ జన్మ తీసుకోవడానికి కారణము, ప్లస్ ఆ ఉన్నత ఆత్మ ఎదుగుదలకి కావాల్సినటువంటి పరిస్థితులను ఏర్పరచటానికే వాళ్ళు వచ్చారు అన్నది ఆమె యొక్క జీవితంలో జరుగుతున్న సంఘటనలను బట్టి నాకు అర్థమైందండి. ఎందుకనంటే మరి పత్రిజీ ఆమె ద్వారా జన్మ తీసుకొని రావాలి. ఆమె గర్భం అనేది ఆయనకి అక్కడ నిలయం కావాలి. మరి అటువంటి సమయంలోని ఆ సారు భర్త తీసుకునే ముందే ఆమెకి కలలో రాముడు కనిపించటము, ఇలాగ నేను విన్న వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవటం జరిగిందనమాట. సో, ఒక స్వామీజీ అక్కడ రామాలయం దగ్గర ఉన్నప్పుడు గట్టా వచ్చి ఆమెకి ఒక మంచి ఆత్మజ్ఞానిని నువ్వు జన్మనివ్వబోతున్నావు అని చెప్పటము. ఒక దైవ స్వరూపం రాబోతున్నాడు నీ ద్వారా అని చెప్పేసని చెప్పడం. అంటే అది నేను విన్న వాళ్ళ మాటలను బట్టి అండి. వాళ్ళంతా కూడా తెలియచేస్తున్నప్పుడు నిజమే కదా అని చెప్పేసని మరి బోధిసత్వుడు అంటే మైత్రేయ బుద్ధుడు మళ్ళీ జన్మ తీసుకొని రావాలి అనంటే ఆయన ఒక ఉన్నతమైన ఆత్మకి జన్మనివ్వాలి అని చెప్పేసనంటే ఆ ఆత్మ ఎంత ఉన్నతమైనట్టుగా ఉండాలి. ఒక ఉన్నతమైన ఆత్మ దీంట్లోని ఇంకొక ఉన్నతమైన ఆత్మ జన్మ తీసుకోగలదు అని చెప్పేసని మనకి అందరికీ తెలిసిన సత్యమే. మరి రాముడికి జన్మనిచ్చినటువంటి అక్కడ కౌసల్య కావచ్చు, మరి రాముడిని పెంచినటువంటి కైకేయి కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు అలాగే కృష్ణుడికి జన్మనిచ్చేటువంటి ఆ తల్లిదండ్రులు, తర్వాత వసుదేవుడు వీళ్ళు తర్వాత తనని పెంచినటువంటి యశోధర వీళ్ళంతా కూడా దేవకి, వసుదేవులు ఎంతో యశోధర వాళ్ళు కూడా అంతే కాబట్టి ఇలాగా వాళ్ళ యొక్క ఆత్మ పరిణామ క్రమంలో ఎలాగైతే వాళ్ళంతా వచ్చారో అలాగే సావిత్రమ్మ గారు కూడా మన పిఎస్ఎస్ మూవ్‌మెంట్ లోని ఒక బోధిసత్వుడిని అందించటానికి మొట్టమొదట పరమ అంటే ఒక ఉన్నతమైన ఆత్మ అంటే ఏంటి? ఒక పూర్ణాత్మగా మనము చెప్పుకోవచ్చండి ఆమె గురించి. ఆమె తర్వాత బోధన నుంచి పత్రి సార్ క్రమక్రమముగా ఆయన యొక్క ఉద్యోగ అంటే ఆ చదువులు ఆయన దీంట్లో ఉంటున్నప్పుడు ఆ పిల్లల్ని ఆమె అన్ని కూడా సంరక్షించుకుంటున్న టైంలో మరి పెద్ద కొడుకు సారు వాళ్ళ బ్రదరు కూడా ఉద్యోగానికి వచ్చినప్పుడు పిల్లల యొక్క కొద్దిగా చేయూత అందుతున్నప్పుడు మెల్లిగా హైదరాబాద్‌లోని మరి అక్కడ వాళ్ళు ఉంటున్నప్పుడు మనకి తెలుస్తూనే ఉంటుంది. హైదరాబాదు అక్కడ పేరు ఇప్పుడు గుర్తు రావటం లేదు నాకు సడెన్‌గా. ఆ ప్రదేశంలో ఉండేవారనమాట. సొంత ఇంట్లోని అంబర్‌పేట. అంబర్‌పేట దగ్గర వాళ్ళు సొంత ఇంట్లో ఉంటున్నప్పుడు అదే దీంతోటి ఆమె మరి స్వర్ణమాల పత్రి మేడం యొక్క అక్కగారిని పెద్ద కొడుకి కోడలుగా చేసుకున్నప్పుడు, ఆ కోడలతో పాటు ఆమె ఆ కుటుంబాన్ని అంతటిని సంరక్షించుకొని వస్తూ ఉన్నప్పుడు, తరువాత పత్రి సారు మరి స్వర్ణమాల పత్రి మేడంని వివాహం చేసుకున్నప్పుడు కూడా నేను విన్నది కూడా ఏమిటి అనంటే, ఆమె ఒకే ఇంటిలోంచి ఇద్దరు అక్క చెల్లెల్ని తెచ్చుకోవడం సబబు కాదు.
అది ఒక ప్రేమ అంటే ఆ కుటుంబంలోని ఒక సమైక్యతకు, ఒక సంఘీభావానికి అది కొంచెం అవరోధంగా ఉంటుంది అని చెప్పేసని ఆమె భావన ఆ విధంగా ఉన్నప్పుడు మొదట్లో కొంచెం వ్యతిరేక భావనతోటి ఉన్నా కూడా తరువాత ఆ భావనని కూడా సరిచేసుకునేడానికే అంటే ఆ భావనని సరిచేసుకోవడం అంటే మమాత్మ సర్వభూతాత్మ సకల ప్రాణికోటితోటి మిత్రత్వంతోటి మెలగాలి కదా అనే ఒక సత్యాన్ని తెలుసుకోవటానికి అన్నట్టుగా ఆమెలో ఉన్నటువంటి ఆ భావనని కూడా ఆమె సరిదిద్దుకునే విధంగానే ఆమెలో ఆ ఆలోచన కలిగింది. అందుకనే ముందుగా కొద్దిగా వ్యతిరేకించినా కూడా తరువాత పత్రి సారు మరి స్వర్ణమాల పత్రి మేడంని వివాహం చేసుకున్నాక కూడా ఆ వివాహం తర్వాత ఆమె దానిని యాక్సెప్ట్ చేస్తూ మరి ఆ ఇద్దరు అక్క చెల్లెల్ని కూడా తన కోడల్లాగా భావిస్తూ వాళ్ళని ఆమె ఆ సంసారంలో కలుపుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పత్రి మేడం ద్వారా ఆమె ఏమి నేర్చుకోవాలో నేర్చుకోవటానికే ఆమె యొక్క ఆలోచనలన్నీ ఆ సంసారంలోని ఒక కార్యరూపం దాలుస్తూ ఉండేవి. తద్వారా పత్రి మేడం కూడా సావిత్రమ్మ ఆత్మ ఆ పరిణామ క్రమంలో ఆమె దగ్గర నుంచి ఏమైతే తెలుసుకోవాలో ఆ తెలుసుకునే క్రమంలోనే కూడా మేడంకి కూడా ఒక కార్యరూపం జరుగుతూ ఉండేవి సంఘటనలు అని చెప్పేసని నాకు వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పిన వాళ్ళవన్నీ వింటున్నప్పుడు అర్థమవుతూ ఉండేదన్నమాట. అంటే చూడండి, ఒక నీరు, నిప్పు ఒక దగ్గర ఉన్నప్పుడు, ఎందుకు ఒక అత్తా, కోడలు ఇద్దరు ఒక దగ్గర ఉన్నప్పుడు, వాళ్ళిద్దరిని మధ్య మార్గంలోని ఒక ఇద్దరిని ఎవరిని తక్కువ చేయకుండా ఇద్దరిని సమానత్వంతోటి ఒక ప్రేమించగలిగే తత్వము, గౌరవించగలిగే తత్వము, ఒక కరుణతోటి చూసే తత్వము, ఒక మిత్రత్వము అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ఆ విధంగా ఆ కుటుంబాన్ని సంరక్షించగలరనమాట. మరి అటువంటి అందరిలోని ఆ మిత్రత్వాన్ని చూడగలుగుతూ, భార్యకి ఇవ్వాల్సినటువంటి ప్రేమను భార్యకి ఇస్తూ, తల్లికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని తల్లికి ఇస్తూ, మరి మధ్య మార్గముగా ఆర్థిక స్తోమత పరంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కూడా మరి పత్రి సారు ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి అన్నగారి సహాయ సహకారాలతోటి మరి ఆయన తన శాయశక్తిలా ప్రయత్నించేవారు అని అంటే ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి యొక్క ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరి యొక్క ఆత్మల యొక్క ఒక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానే పరిణామ క్రమంలోని మరి అమ్మ సావిత్రమ్మ గారి యొక్క సమన్వయ పాత్ర అంటే కోఆర్డినేషన్. ఒక తల్లి అంటే భర్త ఉంటే భర్త యొక్క సంరక్షణ భారం భర్త తీసుకుంటే ఒక భార్యగా కుటుంబం వరకు పరిమితం అయిపోతూ భర్త తెచ్చిన దానితోటి పొదుపుగా కుటుంబాన్ని వాడుకోవడం అనేది చాలా సులువైన పద్ధతే. కానీ అక్కడ భర్తకి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు భర్తకి సేవలు అందించడంతో పాటు ఆర్థిక పరమైన సమస్యలతో పాటు మరి కుటుంబపరమైనటువంటి సమస్యల్ని కూడా సమన్వయపరుచుకుంటూ మరి దాన్నంతటినీ కూడా ఒక ఉన్నతమైనటువంటి దీంట్లో తీసుకెళ్ళగలిగేటటువంటి ఆ యొక్క కళ, ఆ యొక్క నైపుణ్యము ఆమెలో ఉంది కాబట్టే మరి పత్రి సారు పిఎస్ఎస్ మూవ్‌మెంట్ ని నడిపించడానికి కంకణం కట్టుకోవడానికి కావాల్సిన సహకారము, ప్రోత్సాహము అంతా కూడా ఆమె ద్వారా లభించాయి అని చెప్పేసని మనం తెలుసుకోవచ్చండి. ఎప్పుడైతే నాకు తెలిసినంత వరకు కూడా పత్రి సారు ఒక ఆధ్యాత్మిక కుటుంబంలో తల్లి దగ్గర నుంచి అంతా తెలుసుకొని ఒక రామతత్వాన్ని, కృష్ణతత్వాన్ని అంతా ఒక మడి, ఆచారాలు, ఒక సంస్కారాలతో కూడినటువంటి ఒక గిరిగీసుకున్నటువంటి ఒక ఆచార వ్యవహారాల్లో ఉంటున్నటువంటి తరుణంలో ఆమె ఒక ఎలాగైతే తాబేలు తన పిల్లల్ని తన కంటి చూపుతోటి ఎలాగైతే సంరక్షిస్తుందో అలాగే తన పిల్లలందరినీ ఆమె కాపాడుకుంటూ వాళ్ళ ఎదుగుదలకి కావలసినటువంటి బాటలు వేస్తూ ఉన్న తరుణంలో మరి ఎంతో ఉత్సాహంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక విధంగా చెప్పాలి అని అంటే వ్యక్తికి కావలసినటువంటి స్వేచ్ఛ, ఆత్మ స్వేచ్ఛే మనిషికి ఆనందాన్ని ఇస్తుంది అనేటువంటి ఒక సత్యాన్ని తెలుసుకున్నటువంటి కుటుంబంలోంచి జన్మ తీసుకొని వచ్చినటువంటి స్వర్ణమాల
ఉరఫ్ మన జానకి పేరు అన్నమాట. మేడం పేరు కూడా జానకి. మరి జానకి స్వర్ణమాల. మరి ఆమె ఆ కుటుంబంలో జన్మ తీసుకున్నప్పుడు అంతటి ఆనందంగా, స్వేచ్ఛగా, ఆఖరి కూతుర్లలో ఆఖరి సంతానంగా, తల్లికి ఒక ముద్దు బిడ్డగా పెరిగి ఉన్నటువంటి ఆమె మరి అత్తగారి ఇంటికి వచ్చాక ఆ సమస్యలను అన్నిటినీ కూడా ఎదుర్కొంటూ తన ఆత్మ ప్రణాళికలో భాగంగానే ఇవన్నీ వచ్చాయి అని చెప్పేసి అని తెలుసుకుంటూ మరి పత్రిసారికి కూడా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నప్పుడు అంటే అప్పటికి ఇంకా సార్ ధ్యానంలోకి రాకముందన్నమాట. మరి ఆ కుటుంబానికి కావాల్సినటువంటి ఆర్థిక పరమైన తోడుగు కావచ్చు, ఏదైనా కూడా పత్రి మేడం కూడా సహకరిస్తూ ఉండబట్టే ఇటు అత్తగా మన సావిత్రమ్మ గారికి, అలాగే భర్తగా పత్రి సార్‌కి కూడా ఆమె యొక్క సహాయం అన్నది ఎంతో చక్కగా చేయూతనిస్తూ ఉండేదని చెప్పుకోవచ్చండి. ఎందుకనంటే అన్నీ ఉన్నప్పుడు అష్టైశ్వర్యాలు ఉన్నప్పుడు అత్తాకోడళ్ళు కలిసి ఉండొచ్చు కావచ్చు. లేదంటే ఎక్కడైనా దూరంగా ఉండొచ్చు. అది ఎటూ బానే ఉంటుంది. కానీ ఆర్థికపరమైన సమస్యలతోటి, అనారోగ్యపరమైన సమస్యలతోటి కుటుంబంలో మరి మామగారు ఒక అనారోగ్యం సరిగా లేనప్పుడు, అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఒక సహజంగానే ఈ ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు పట్ల ఉత్పన్నమైనటువంటి అసహనముతోటి కూడినటువంటి ఒక వాతావరణం ఉంటుందన్నమాట ఏ ఇంటిలోనైనా. కానీ ఆ వాతావరణంని కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్ళటం అన్నది మరి ఆ అత్తాకోడళ్ళ యొక్క ఔన్నత్యానికి, వాళ్ళ యొక్క మిత్రత్వానికి ఒక ప్రతీకగా నిలుస్తుందండి. మరి వాళ్ళిద్దరిలోని కూడా ఆ అండర్‌స్టాండింగ్‌కి రావటానికి మధ్యలో చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అది ప్రతి ఇంటిలోని జరిగేవే. ఆ సమస్యలు ఇవేటి కృష్ణుడి జీవితంలోని జరిగాయి, రాముడి జీవితంలోని జరిగాయి, బుద్ధుడి జీవితంలోని జరిగాయి. ప్రతి ఒక్కళ్ళ జీవితంలోని జరుగుతాయి. కానీ ఆ సమస్యలన్నీ కూడా మానవులుగా ఉన్నప్పుడు మనకేమనిపిస్తుందంటే ఏమిటి ఈ జీవితము? ఏమిటి ఈ కుటుంబము? అని చెప్పేసని ఆత్మ జ్ఞానము లేని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే ఆత్మ జ్ఞానాన్ని పొందారో, ఎవరైతే వాళ్ళ యొక్క జన్మ తాలూకా సత్యాన్ని తెలుసుకున్నారో, జీవించే కళను నేర్చుకున్నారో, వాళ్ళకి ఆ సమస్యలన్నీ సమస్యలుగా అనిపించవు. ఎందుకంటే కృష్ణుడి జీవితంలోని ఎన్నో సమస్యలున్నాయి. కానీ కృష్ణుడు ఎప్పుడూ జీవితాన్ని సమస్యాయుతంగా తీసుకోలేదు. ఒక ఆటలాగా తీసుకున్నాడు. అలాగే అమ్మ సావిత్రమ్మ కూడా జీవితాన్ని ఒక ఆటలాగే స్వీకరించాలని చెప్పొచ్చు. ఎందుకనంటే పత్రిసారు మరి ఆ ధ్యానంలోకొచ్చాక ధ్యానంలోకి వచ్చినప్పుడు ఆయన తనతో పాటు ఉన్నటువంటి ఆ ధ్యానుల్ని ఇంటికి తీసుకొస్తూ ఉన్నప్పుడు స్వర్ణమాల పత్రి మేడం పిల్లలతోటి, ఆ పిల్లల సంరక్షణతోటి చిన్న పిల్లలిద్దరితోటి ఆమె ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మొదట్లో సావిత్రమ్మ గారు కూడా ఈ ధ్యానము ఏమిటి ఇయన్నీ కూడా వ్యతిరేకించేవారు. దానికి కారణము స్వర్ణమాలే అని చెప్పేసని ఆమె భావన కూడా ఉండేదనమాట. ఎందుకంటే భర్తని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత భార్యదే గాబట్టి, భార్య బాధ్యత తీసుకోబాకబట్టే భర్త ఆ విధంగా వెళ్తున్నాడనే ఒక భావంతోటి ఆమె స్వర్ణమాల పత్రి మేడమే పత్రి సార్‌ని సరిదిద్దుకోవాలి అని చెప్పేసని ఆమె చెప్తూ ఉండేవారు. కానీ ఆ సలహా ఇవ్వటం చాలా తేలిక. కానీ దాన్ని ఆచరించడం చాలా కష్టం. ఎందుకనంటే ఒక జీవ ప్రణాళికలోని పత్రిజీ తీసుకున్నటువంటి ప్రణాళిక వేరు. అటువంటి దీంట్లోని ఆమెకి ఆయన జన్మకు ముందే కలలో కనిపించిన స్వప్నాలను బట్టి కావచ్చు, యోగులు ఆమెకు చెప్పినటువంటి సత్యాన్ని కావచ్చు, ఆమె మరిచిపోయారు. మర్చిపోయి సారు ఒక ధ్యానాన్ని స్వీకరించి ఈ ధ్యాన ప్రచారంలో ఉంటున్నప్పుడు మొదట ఆమె కూడా కొంచెం భయముతో కూడినటువంటి వ్యతిరేకత. అది వేరే దీనితో కాదు, ధ్యానం పట్ల కాదు విముఖత. సార్ కుటుంబం ఏమైపోతుంది? ఇద్దరు పిల్లలు చంటి పిల్లలతోటున్నారు. చిన్న వయసు. స్వర్ణమాల పత్రి మేడం వయసు చూస్తే చిన్న వయసు. ఆమె జీవితంలో ఏవైతే కోరికలుంటాయో, ఆ కోరికలేవి తీరకుండానే మరి పత్రి సారు ఈ యొక్క ఆధ్యాత్మిక దీనం వైపు వెళ్ళిపోతున్నప్పుడు, ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? దాన్ని స్వర్ణమాల పత్రి మేడం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? వారి యొక్క ప్రభావము మరి ఆ ఇద్దరి పిల్లల జీవితాల పైన ఎలా ఉంటుంది అని చెప్పేసని, ఆమె ఒక భయముతో కూడినటువంటి చిన్న విముఖతని చూపించినప్పుడు కూడా, మళ్ళీ వచ్చేటటువంటి సార్‌తో పాటు వచ్చేటటువంటి ధ్యానులు, తర్వాత సారులో వస్తున్నటువంటి ఆ ఆధ్యాత్మిక మార్పుని, తరువాత
ఆమెకి మెల్లి మెల్లిగా ఆయన జన్మకు ముందు ఆమె పొందినటువంటి ఆ స్వప్నాల గురించి కావచ్చు, బోధనలో ఆ స్వామీజీలు చెప్పినటువంటి విషయాలు కావచ్చు, అన్నీ గుర్తుకు రావడంతోటి ఆమె జరుగుతున్నవన్నిటిని కూడా అంగీకరించడం మొదలుపెట్టారు. ఆ పరిస్థితులన్నిటిని. ఎప్పుడైతే ఆ పరిస్థితులన్నిటిని ఆమె అంగీకరించడం మొదలుపెట్టారో, మెల్లి మెల్లిగా ఆమె కోడలికి దన్నుగా నిలబడడం మొదలుపెట్టారనమాట. చూసారా? భావన ఎక్కడి నుంచి మనల్ని మనం తెలుసుకోవడం అంటే ఇది. వాళ్ళు ఒకళ్ళ జీవితాల్లో ఏ ఏ సంఘటనలు జరిగిపోయాయి అని చెప్పేసని ఆ సంఘటనని భూతద్దంలో చూడడం కాదు మనం తెలుసుకోవాల్సింది. ఒక్క ఆలోచన ద్వారా, ఒక్క భావన ద్వారా వాళ్ళు ఆ భావన నుంచి మళ్ళీ వాళ్ళ జీవితాన్ని ఆ భావనని మార్చుకునే విధముగా వాళ్ళు ఆ జరిగినటువంటి సంఘటనల నుంచి వాళ్ళు ఎలా ఎదిగారు అన్నదే మనం తెలుసుకోవాలి అని చెప్పేసని నాకు అమ్మ సావిత్రి అమ్మ దగ్గర నుంచి చెప్పిన విషయాలు కావచ్చు, ఇతరులు చెప్పిన విషయాలు కావచ్చు, అలాగే స్వర్ణమాల పత్రి మేడం తోటి నాకున్న సాన్నిధ్యంతోటి నేను తెలుసుకున్న విషయాలను బట్టి కావచ్చు, మళ్ళీ పత్రి సారు ధ్యాన ప్రచారంలో భాగంగా ఆయన చెప్తున్నటువంటి తల్లి గురించి ఆయన చెప్తున్నటువంటి విషయాలను బట్టి కావచ్చు నేను ఏవైనా సరే ఈ విధంగానే ఆలోచించానండి. అంటే అవునా! అప్పుడు అలా జరిగాయా? అంటే ఇదొక సామాన్య జీవితమే కదా! ఇలాంటి భావన ఎప్పుడు నాలో కలిగేది కాదు. అది అంతా ఎందుకు అలా జరిగింది? అంటే అప్పుడున్న స్థితిని బట్టి అది అలా జరిగింది. వాళ్ళ ఆలోచన బట్టి. దాన్ని మళ్ళీ ఆ ఆలోచనని వాళ్ళు మార్చుకొని, మళ్ళీ మార్చుకోవడం ద్వారా వాళ్ళల్లో ఆత్మ పరిణామ క్రమం ఏ విధముగా జరిగింది? ఆ ఆత్మ పరిణామం క్రమంగా వాళ్ళలో దివ్యత్వం ఎలా పెంపొందింది? అన్న ఆలోచనే నాకు కలుగుతూ ఉండేదనమాట. ఇది మనకి మార్గదర్శకత్వంగా ఉండాలి. అంతేగాని మన ఇంటి వాళ్ళతోటి పోల్చుకొని, మా ఇంట్లోనే ఉన్నట్టుగానే ప్రతిసారి ఇంట్లోనే అలాగే జరిగిందిలే. అక్కడ వాళ్ళ ఇంట్లోనే అత్తాకోడళ్ళు అలాగే ఉండేవారాలే అని కూడా అలాగ అనుకోనుంటే మన ఆత్మ పరిణామ క్రమంలో మనం ఎప్పుడూ ఎదగలేము. పక్క వాళ్ళతోటి ఎప్పుడూ పోల్చుకోవటం అనేది ఒక ఉన్నత స్థితికి కారణంగానే ఉండాలి తప్పిస్తే అందులో ఉన్న మంచిని తీసుకోవాలి. అదే పత్రి సార్ చెప్పింది హింస చూడో హంస పకడో. కానీ నేటి సమాజంలో ఎలా అనిపిస్తుందండి? ఒక తండ్రి కొడుకుల తల్లి కొడుకుల యొక్క దీన్ని బట్టి కావచ్చు, ఒక కోడలు ఇది కావచ్చు, అక్క చెల్లెలు ఇది కావచ్చు, అన్నదమ్ములు ఇది కావచ్చు. మా ఇంట్లో మేము ఇలాగున్నామంటే వాళ్ళ ఇంట్లోని అలాగే ఉన్నారులే. పర్వాలేదు అంతే ఇప్పుడు సమాజం తీరే ఇలా ఉంది అని చెప్పేసని. వాళ్ళతోటి పోల్చుకుంటూ వాళ్ళలాగే ఉండాలని అనుకుంటున్నాం గానీ, లేదు దానికి భిన్నంగా ఉన్నది ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవాలి అని చెప్పేసని ఎప్పుడైతే మనం మన ఆలోచనను మార్చుకుంటామో, అప్పుడు మన జీవితం కూడా పత్రి సార్ లాంటి వాళ్ళ కుటుంబం ఒక దీనిలాగా అనిపిస్తుందండి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరితోటి కూడా నేను పత్రి మేడం తోటి ఉన్న సాన్నిధ్యం వల్ల వాళ్ళందరితోటి పరిచయాలున్నాయి. ఉన్నప్పుడు ఆ కుటుంబము కలిసినప్పుడు ఎంత ఆనందంగా, ఎంత ప్రేమగా ఏవేవో సంఘటనలు చిన్నప్పటి నుంచి జరుగుతూ ఉంటాయి. సహజం మనిషి ఎదుగుతున్నప్పుడు, ఒక వృక్షం ఎదుగుతున్నప్పుడు విత్తనము నుంచే ఫలాలిచ్చే లోపల ఎన్ని ఆటుపోట్లను తట్టుకుంటుందో అలాగే ప్రతి ప్రాణి కూడా తట్టుకుంటాయి. కానీ అయన్నీ మర్చిపోయి వాళ్ళు ఆ చిన్ననాటి సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ, వాళ్ళు అప్పుడు పత్రిసాని బుజ్జి అని అంటున్నప్పుడు ఇలాగా పేర్లతోటి ముద్దు పేర్లతోటి పిలుచుకున్నవన్నీ కూడా వాళ్ళు కలుసుకొని మాట్లాడుకుంటున్నప్పుడు, అయన్నీ ఒక సాక్షిగా నేను వింటూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తూ ఉండేదనమాట. ఆహా! ఈ కుటుంబం ఇంత చక్కగా ఇంత అనుభవ జ్ఞానాన్ని ఒక ఆర్థిక సమస్యల రూపంలోని, ఒక ఆహ్, సా అంటే ఆరోగ్య సమస్యల రూపంలోని, కుటుంబ సమస్యల రూపంలోని అంతమంది కలిపి అంతగా వాళ్ళు వాటిని అనుభవ జ్ఞానాన్ని అన్నిటి నుంచి అనుభవ జ్ఞానాన్ని పొందారు గాబట్టే, ఆ ఫలాలను ఇప్పుడు పత్రి సార్ అందరికీ పంచగలుగుతున్నారు. ఆయన ఒక మార్కెటింగ్ మేనేజర్‌గా అంటే ఉద్యోగం చేసినప్పుడు పొందినటువంటి అనుభవ జ్ఞానము, తన కుటుంబంలోంచి తన తల్లి ద్వారా ఎంత సహనాన్ని నేర్చుకున్నారు. అలాగే తన తల్లి ద్వారానే కుటుంబంలోని సభ్యులకి ఆమె ఏ విధముగా అందరినీ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సమస్య అయినా కూడా అందరి సమస్యలని ఆమె తీర్చే విధంగా ఏ విధముగా ఆమె
తన జీవితాన్ని సాగించారో అయన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్నప్పుడు అటువంటి ప్రేమతత్వాన్నే మనందరికీ పంచగలిగేటటువంటి ఒక ఇది జ్ఞానం కూడా ఆయనకి అనుభవ జ్ఞానం ఆయనకి లభించింది అని నాకు అర్థమైందనమాట. ఎందుకనంటే అప్పటికప్పుడు ఎవరైనా వస్తే ఆహ్, ఒక బియ్యపు పిండి ఉన్నా కూడా దాన్ని ఉప్మాలాగా చేసి పెట్టేవారంట. ఆమె చేతితోటి ఏది ఇలాగ జస్ట్ ఏమీ లేకపోయినా కూడా ఉన్న 2, 3 రకాల కూరల్ని కలిపేసి, ఒక కూర, కొద్దిగా అన్నము చేసి పెట్టి, ఒక రసం పెట్టిన ఉన్న వాటిలతోటే 2, 3 అంటే కొద్దిగా ఒక పప్పు ఉండి, కొద్దిగా ఇంకొకటుండి, కొద్దిగా ఇంకొక వస్తువు ఉంటే అన్నిటిల్ని కలిపేసి ఎంత రుచికరమైనటువంటి ఆహార పదార్థాన్ని తయారు చేసి అందరికీ ప్రేమగా వడ్డిస్తూ ఉంటే, ఆహ్, ఆహ్, పత్రి సార్ తోటి వెళ్ళినటువంటి మన యొక్క ధ్యానులు కూడా ఆ ఉన్న దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు ఆమె చేసేది ఒక 5 మందికో, 10 మందికో ఆ ఉన్న వస్తువులన్నీ కలిపి చేస్తున్నా కూడా ఒక 20 మంది, 30 మంది తిన్న విధంగా కూడా అక్షయం అయిపోతూ ఉండేదంట. అంటే ఏమిటి అక్కడంతా కూడా ఆమె యొక్క ప్రేమతత్వము ఆమె చేతి ద్వారా అలాగ అందేటప్పటికి అది అక్షయం అయిపోతూ ఉండేదనమాట. అదే విధముగా ఆమె దగ్గరికొచ్చినటువంటి మన ధ్యానులకి కూడా చెప్తూ ఉండేవారంట. ఆడవాళ్ళు ఇలా ఉండాలి, అలా ఉండాలి, పొద్దిగ్గా ఉండాలి, మీ సంసారాన్ని ఇలా చేసుకోండి, అలా చేసుకోండి. ఈ ధ్యాన ప్రచారం పేరుతోటి కుటుంబాన్ని, పిల్లల్ని వదిలేసి ఇలా మీరు దూరంగా ఉండొద్దు. ఇళ్ళల్లోనే ఉండి ధ్యానం చేసుకోండి అని చెప్తూ ఆమె అందరికీ కూడా సలహాలు, సూచనలు ఇస్తూ ఉండేవారంట. అదే విధముగా ఆమెలో కూడా ఈవెన్ పత్రి మేడంలో కూడా ఎప్పుడు కనిపించేది కాదు. ఆమెలో కూడా ఇదంతా నా కొడుకు వల్లే కదా! వీళ్ళంతా ఇంత బాగుపడ్డారు. నా కొడుకు వీళ్ళందరికీ గురువు కదా! అని చెప్పేసని నేను వీళ్ళందరికీ నా కొడుకుకి వీళ్ళెలా సేవలు చేస్తున్నారో, నాకు కూడా వీళ్ళు అలాగే సేవలు చేయాలని ఒక భావన గాని ఏది ఆమెలో కనిపించేది కాదట. ఎందుకనంటే అందరిని అదే ప్రేమతోటి చూసేవారంట. ఎవరైనా ఏదైనా సరే అమ్మ, అమ్మ అని చెప్పేసని ఆమె దగ్గర ఉంటున్నప్పుడు కూడా వాళ్ళకి ఆమెకు తెలిసినటువంటి ఒక సంగీతాన్ని కావచ్చు, ఆ కుట్లు, అల్లికల గురించి కావచ్చు, లేదంటే వంట పదార్థాలు తయారు చేసే విధానం కావచ్చు, ఎంతో మందికి ఆ వంటల్ని ఎలా చేసుకోవచ్చు అని చెప్పేసని శుద్ధ సాత్విక ఆహారాన్ని ఉన్నంతలో ఎలా చాలా సింపుల్‌గా మనము వంట చేయాలంటే ఎన్నో మషాలాలు అవి ఇవి అని చెప్పేసని చేస్తూ ఉంటాం. అలా కాకుండా తర్వాత ఆ వంట చేసేటప్పుడు మన భావన ఎలా ఉండాలి? ఇటువంటి విషయాలన్నీ కూడా ఆమె అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉండేవారంట. చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా నేర్చుకునేవారు. అందులో మన వైజాగ్‌లో గీతా సత్యవతి మేడం ఒకరు సావిత్రమ్మ గారితోటి చాలా సన్నిహితంగా ఉన్నారు. అలాగే హైదరాబాద్‌లోని కొంతమంది మాస్టర్స్ వాళ్ళంతా కూడా మన సావిత్రమ్మ గారి దగ్గరికి వెళ్లి అందులో ముఖ్యంగా శివప్ప గారు పత్రి సార్‌కి మరి వంట అంతా అందచేసేటటువంటి శివప్ప గారి ద్వారా కూడా నేను కొన్ని విషయాలు తెలుసుకున్నానండి. ఆయన ఎప్పుడూ కూడా అమ్మ సావిత్రమ్మ చేసినటువంటి ఆ వంట విధానాన్ని అన్నీ నేర్చుకొని సార్‌తో పాటు ధ్యాన ప్రచారంలోని ఎక్కువగా సాయి కుమార్ రెడ్డి గారు, శివప్ప గారు మొదట్లో ఉండేవారనమాట. వాళ్ళిద్దరూ వెళ్తున్నప్పుడు సాయి కుమార్ రెడ్డి గారంతా కూడా నార్త్ ఇండియా వెళ్తున్నప్పుడు, శివప్ప గారు సౌత్ ఇండియా అంతా చూసుకుంటున్నప్పుడు, మరి సార్‌కి వండి వడ్డించటంలోని సావిత్రమ్మ తర్వాత అంతటి ఆప్యాయతని, అంతటి రుచికరమైన పదార్థాల్ని స్వర్ణమాల పత్రి మేడం అందిస్తే, తరువాత మన పిఎస్ఎస్ఎంలో మొదటి స్థానము మనం శివప్ప గారికి ఇవ్వొచ్చండి. సావిత్రమ్మ తర్వాత అమ్మ స్వర్ణమాల పత్రి మేడం తర్వాత అంత రుచికరమైన పదార్థాలు వండి వడ్డించటం సార్‌కన్నది శివప్ప ద్వారానే జరిగిందనమాట. తర్వాత శివప్ప దగ్గర నుంచి మెల్లిమెల్లిగా ఆహ్, అక్కడ ఏ ప్రాంతానికి ఎవరైతే సారు వచ్చినప్పుడు శివప్ప లేకపోయినా కూడా వండి వడ్డించొచ్చు సార్‌కి అన్నది ఒక వంట విధానాన్ని అయన్నీ కూడా ఒక్కొక్కళ్ళకి అలవాటు చేయటంలోని ఒక్కొక్క మాస్టర్‌ని రెడీ చేయటంలోని భాగంగా వైజాగ్‌లో నాకు అవకాశం లభించినందుకు నేను కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటానండి. ఎందుకనంటే ఇదంతా ఎక్కడి నుంచొచ్చింది? మూలం ఎక్కడి నుంచి అంటే సార్‌కి ఇష్టపడే విధముగా వంట చేసి పెట్టడం అన్నది తల్లి దగ్గర నుంచి పుడుతూనే ఆయన తల్లి చేతి వంట తిన్నారు గాబట్టి, ఆ రుచి అయన్నీ కూడా ఆయనకి ఎనర్జీనిచ్చాయి. మరి అటువంటి ఎనర్జీనిచ్చేటటువంటి ప్రేమతత్వంతో కూడినటువంటి ఆ శుద్ధ సాత్విక ఆహారం తర్వాత ఆయనకి
తన సహధర్మచారిణి అయినటువంటి స్వర్ణమాల పత్రి మేడం. స్వర్ణమాల పత్రి మేడం కూడా అల్లారు ముద్దుగా పెరిగారు కాబట్టి వంటలు ఇవన్నీ కూడా అత్తగారి దగ్గర నుంచే నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్నటువంటి ఆ వంటలన్నీ కూడా ఆమె ప్రావీణ్యం పొంది తర్వాత మరి వేరే వేరే ప్రదేశాల్లో ఉండాల్సి వచ్చినప్పుడు పత్రి మేడం ద్వారా ఆ వంటని ఆయన స్వీకరించగలిగారు. మరి అటువంటి పత్రి మేడం దగ్గర నుంచి ఆ సావిత్రమ్మ గారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి ఆ వంట యొక్క మెళకువలనే మరి శివప్ప గారు కూడా చేసి అందిస్తున్నప్పుడు తర్వాత ఒక్కొక్క ప్రదేశంలోని అందరికీ ఆ వంటలోని మెళకువలు తెలిసినప్పుడు దీనికి మూలం ఎవరు అని అంటే అమ్మ సావిత్రమ్మ. అందుకని చెప్పేసి అమ్మ సావిత్రమ్మ ద్వారానే ఇదంతా కూడా జరిగింది అని చెప్పేసానంటే మరి అందరము కూడా తెలుసుకోవలసింది ఏమిటి అని అంటే పత్రి సార్ని మనము ఎంత ఒక దైవ స్వరూపంగా భావిస్తున్నామో మరి పత్రి సార్ని కన్న తల్లి అయినటువంటి అమ్మ సావిత్రమ్మని కూడా అంతే దైవ స్వరూపంగా భావించాలి. మాతృ దేవో భవ అని చెప్పేసి అని అంటూ ఉన్నప్పుడు చూడండి, ఇప్పుడు తరిగొండ వెంగమాంబ అని చెప్పేసి అని అంటున్నాం. అలాగే ఇప్పుడు గణపతి సచ్చిదానంద స్వామి ఎవరు చూసుకున్నా వాళ్ళు మాతృమూర్తులకి అందరికీ కూడా వాళ్ళు మొత్తం మాతృదేవో భవ అని ఆ గురువులందరూ కూడా తల్లికి ఒక విధమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ, ప్రథమ స్థానాన్ని కల్పిస్తూ, తరువాత వాళ్ళ పక్కన వాళ్ళ సహధర్మచారిని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అంతే స్థానాన్ని కల్పిస్తూ ఒక తల్లిని ఒక పత్నిని ఇద్దరిని కూడా వాళ్ళు సమ బ్యాలెన్స్ లో చేసుకున్నప్పుడు ఏ ఆశ్రమంలో చూసుకున్నా ఏ ఆర్గనైజేషన్ లో చూసుకున్నా వాళ్ళ పిల్లల కన్నా కూడా తల్లికి వాళ్ళు వివాహితులైతే వాళ్ళ యొక్క సహధర్మచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫోటోలు వాళ్ళ యొక్క జీవితంలోని వాళ్ళకి వచ్చినటువంటి ఇది ఇప్పుడు ఈవెన్ సత్యసాయి బాబా కూడా ఆయన తల్లి గురించి ఆయన ప్రస్తావించినది అంటూ లేదు. ఆమె తల్లి పేరు మీద ఆయన ఉత్సవాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. గణపతి సచ్చిదానంద స్వామి, అలాగే అందరూ ఈవెన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు, జగ్గు వాసుదేవ్, ఇలాగ అందరూ చూసుకుంటే అందరూ కూడా వాళ్ళ యొక్క తల్లుల గురించి వాళ్ళు ప్రస్తావిస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు పత్రిసారి యొక్క తల్లి ఆ సావిత్రమ్మ గురించి కూడా ఏదైతే జ్ఞానం అందరూ పొందారో ఆమె తోటి ఎవరెవరికైతే కలిసి ప్రయాణం చేసే అవకాశం లభించిందో వాళ్ళంతా కూడా మరి ఆ జ్ఞానాన్ని ముందు తరాల వాళ్ళకి అందించగలిగినప్పుడే ఆ యొక్క ఏదైతే సత్యసాయి వాళ్ళ ద్వారా అందిందో అలాగే మిగతా గురువులందరూ వాళ్ళ యొక్క బాల్యం నుంచి ఉన్న స్మృతులు, వాళ్ళ జన్మ కారకులు, వాళ్ళ బాల్యం యొక్క స్మృతులు అన్నీ కూడా ఒకటి ఒకటి అందించగలిగినప్పుడే ఏమవుతుందండి, ముందు తరాల వాళ్ళమంతా కూడా ఆ సంస్కారాలను నేర్చుకోగలుగుతాము. మనము కూడా ఇప్పటికీ రామాయణము త్రేతాయుగంలో ఉన్నా కూడా మరి కౌసల్య కైక సుమిత్రలు మనం తలుచుకుంటున్నామా లేదా? అలాగే ద్వాపర యుగంలోని కృష్ణ మహాభారతము అది కృష్ణ జరిగిన కుంతి గురించి తలుచుకుంటున్నాము, మరి గాంధారి గురించి తలుచుకుంటున్నాము, మరి అలాగే యశోధర తర్వాత మనం దేవకి వసుదేవులు వీళ్ళందరిని గురించి ఎలా తలుచుకుంటున్నామో సారిని ఒక దివ్యత్వముతో కూడినటువంటి ఒక దైవ స్వరూపాన్ని మనకు అందించినటువంటి మరి ఒక సావిత్రమ్మ గారిని కూడా మనం అలాగే తలుచుకోవాలి. ఆమె ఒక వజ్రాన్ని తయారు చేసి స్వర్ణమాల పత్రి మేడం చేతిలో పెట్టారు. పెట్టినప్పుడు దానిని అందరి మెడల్లోని అలంకరించుకునే ఒక నగలాగా స్వర్ణమాల పత్రి మేడం అందించారు. అంటే ఏంటి, ఒక మూల వస్తువుని తీసుకొచ్చి సావిత్రమ్మ గారు స్వర్ణమాల పత్రి మేడం చేతిలో పెడితే దాన్ని స్వర్ణమాల పత్రి మేడము ఒక విలువైన నగగా మార్చారనమాట. మార్చి మన అందరి జీవితాలకి అందించారు కాబట్టి మన జీవితంలోని ఆ నగ మనము ధరించినప్పుడే కదండి మనకి ఆనందము గాని ఒక సౌందర్యము గాని లభిస్తుంది. అటువంటి ఆ ఆనందము సౌందర్యము అన్నది మనకి ఎలా లభించింది? ధ్యానము ద్వారా లభించింది. ఆ ధ్యానము ద్వారా ఆనందాన్ని ఆ సౌందర్యాన్ని మనం పొందినప్పుడు మరి ఆ యొక్క నగని ఎవరు తయారు చేశారంటే స్వర్ణమాల పత్రి మేడమే తయారు చేశారు. దానికి మూల వస్తువు ముడిగ వస్తువు ఏదయిందంటే ఆ వజ్రము సావిత్రమ్మ గారు ఇచ్చారు కాబట్టి మనము ఎక్కడ ఏ క్లాసులు చెప్పుకున్నా కూడా మరి సరితా మేడంకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవాలండి. ఎందుకంటే ఆమెకి ఎంత ఆలోచన ఎందుకు కలిగిందంటే బహుశా ఈ సత్యాన్ని
నా చేత చెప్పించబడ్డానికి అన్నట్టుగానే ఆమెకి ఈ ఆలోచన కలిగిందేమో. ప్రతి క్లాస్‌లో కూడా మనం పత్రి సార్‌ని ఎలాగ తలుచుకుంటున్నామో, అలాగే సావిత్రమ్మ గారిని, స్వర్ణమాల పత్రి మేడంని కూడా తలుచుకోవాల్సిన సమయం అప్పుడు వచ్చింది. అందుకని చెప్పేసని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నట్టుగా మరి మనం ముగ్గురిని కూడా తలుచుకుంటూ మన యొక్క కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లడంలోని వీళ్ళు ముగ్గురు యొక్క చిత్రపటాలని కూడా మనం ముందు ఉంచగలిగినప్పుడు ఆ యొక్క శక్తి ఏదైతే ఉందో అది ఏకత్వం వైపు ప్రయాణం అవుతుంది. వాళ్ళు కూడా పత్రి సారు, సావిత్రమ్మ కూడా ఉన్నత లోకాలలో ఏ లోకాలలో ఉన్నా కూడా ఆ లోకాలతోటి మనం అనుసంధానం కాగలుగుతాము. కాగలిగి వాళ్ళ ద్వారా కూడా మనము మార్గదర్శకత్వాన్ని పొందగలుగుతాము. మరి అదే విధముగా భౌతిక రూపంలో ఉన్నటువంటి స్వర్ణమాల పత్రి మేడం చూసుకుంటే ఆమె ఎక్కువగా ఎప్పుడు నేను సన్నిహితంగా గమనించింది అదేనండి. ఆమె ఎప్పుడు నిద్రపోతూ ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ అది నిద్ర కాదండి. అది ఒక యోగ నిద్ర లాంటిది. చూడండి మరి రామలక్ష్మణులు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఊర్మిళాదేవి నిద్రలో ఉంది అని చెప్పేసనంటారు. ఊర్మిళాదేవి ఉన్న నిద్ర ఏ నిద్ర అండి? యోగ నిద్ర. ఆమె ఊర్మిళాదేవి నిద్రలో ఆ యోగ నిద్రలో ఉండబట్టే అక్కడ అరణ్యవాసం చేసేటప్పుడు జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, ఆ రావణాసుని సంహరించడంలో జరిగిన సంఘటనలు కావచ్చు, అన్నిట్లికి ఈ యోగ నిద్రలో ఉన్నటువంటి ఊర్మిళాదేవి యొక్క నిద్ర ద్వారానే అక్కడ అంతా కూడా శక్తి ప్రసారమయ్యి ఆ సంఘటనలన్నిటిని కూడా ఎదుర్కొనే శక్తి లక్ష్మణుడికి లభించింది అని చెప్పేసని రామాయణాల్లో కూడా మనం తెలుసుకొని ఉన్నామండి. లక్ష్మణుడికి శక్తి అంతా ఎక్కడి నుంచి లభించిందంటే ఊర్మిళాదేవి నుంచే లభించింది. అన్నని కంటికి రెప్పలా కాపాడుకోవడము, తర్వాత ఏమోని వదిన సీతాదేవి గారికి కావాల్సిన సేవలు అందించాలన్నా కూడా నిరంతరముగా కంటి మీద కునుకు లేకుండా ఆయన చేయగలిగారనంటే కంటి మీద కునుకు లేకుండా ఆయన ఆ సేవని నిర్వర్తించాలంటే ఆ శక్తి ఊర్మిళాదేవి నిద్ర ద్వారా ఆయనకి లభించిందనమాట. అలాగే పత్రి మేడం నిద్ర అనేది నాకు చాలా చాలా అనుభవం అండి. ఎన్నో అనుభవాలనమాట. ఎవరి అనుభవాలు వాళ్ళు నమ్మితేనే, విశ్వసిస్తేనే వాళ్ళ జీవితంలో మార్పులనేవి సంభవిస్తాయి. నమ్మలేనంత వరకు, విశ్వసించలేనంత వరకు ఒక హేళనతో కూడినటువంటి ఒక సామాన్యమైన దృష్టితోటి మనం చూసినప్పుడు అర్థం కావండి. అంటే అది అప్పటికది కరెక్టే అనిపిస్తుంటది. ఎందుకంటే మన స్థితి అంతే గాబట్టి. అది చూస్తున్నాము వాళ్ళని ఆ స్థితిలో చూస్తున్నామనంటే ఆ స్థితి వాళ్ళలోది కాదు. మనలో ఉన్న స్థితినే మనము చూస్తున్నాము అని నాకనిపిస్తూ ఉండేది. ఆ పత్రి మేడంని అలా చూస్తున్నప్పుడు అది యోగ నిద్రే అనిపించదు. ఆమె ఆ నిద్రలో ఉన్నప్పుడు పత్రి సారు యొక్క ధ్యాన ప్రచారంలో కావచ్చు, ఆయన చేసేసినటువంటి యజ్ఞాల్లో కావచ్చు, అన్నిట్లికి శక్తి అనేది ఆమె ద్వారా పత్రి సార్‌కి అందించబడుతూ ఉండేది. అంటే ఏంటి ఒక ఇది ఆ శక్తిని నిర్వహించడానికి కావాలంటే ఉత్సాహము, ప్రోత్సాహం అనేది ఆయనకి లభించబడుతూ ఉండేది. ఎందుకనంటే పత్రి సారు ధ్యాన ప్రచారానికెళ్ళినప్పుడు పత్రి మేడం కూడా కొద్దిగా ఏదైనా సరే అంటే అయ్యో! వెళ్ళిపోతున్నారే అని ఒక బాధతో గాని, మళ్ళీ ఎప్పుడొస్తారా అనే ఒక భావనతోటి గాని, అయ్యో! నేను దూరంగా ఉంటున్నానని ఒక భావన గాని ఉంటున్నప్పుడు, ఆ భావనని పోగొట్టి పత్రి సార్ వెళ్ళేవారనమాట. అంటే ఆయన ఇంకొక పావు గంటలోనో, అరగంటలోనో 10 రోజులు ధ్యాన ప్రచారానికి ఎళ్ళిపోతున్నారనంటే పత్రి మేడము ఒక 4, 5 రోజుల నుంచే సార్ సూట్ కేసు కావాల్సినవన్నీ బట్టలు అన్నీ కూడా ఆమె స్వయంగా అన్నీ సర్దేవారు. అన్నీ కావాల్సినవన్నీ చూసుకునేవారు. ఎవరెవరైతే మళ్ళీ సార్ ఎక్కడికెక్కడికైతే క్లాసులకెళ్తున్నారో, సార్‌తో పాటు ఎవరు ఫాలో అవుతున్నారో వాళ్ళందరితోటి మాట్లాడుకుంటూ, సార్‌కి ఏం కావాలో అన్నీ చెప్తూ అన్నీ అంత శ్రమ, అంత ఎనర్జీ అంతా కూడా ఆమె సార్ బయలుదేరే ముందు 4 రోజుల ముందు పెట్టేవారు. పెట్టాక సారు ఇంక వెళ్ళిపోతారు. ఇంకొక అరగంటలోనో, ముప్పావు గంటలోనో అన్నప్పుడు పత్రి మేడం దగ్గరే కూర్చొని మొత్తం అందరిని అక్కడే అలా కూర్చోపెట్టుకొని
అందరిని నవ్విస్తూ అంతా చేస్తూ పత్రి మేడం నవ్వి హ్యాపీగా సార్కి బాయ్ చెప్పే వరకు కూడా సార్ వెయిట్ చేసేవారనమాట. చేసి అప్పుడు వెళ్ళేవారనమాట. వెళ్ళినప్పుడు అప్పుడు వెంటనే తర్వాత మళ్ళీ సార్ వచ్చే వరకు మేడం ఎక్కువగా నిద్రపోతూ ఉండేవారు. ఎందుకు నిద్రపోతూ ఉండేవారంటే ఏదైతే ఊర్మిళ దేవి లక్ష్మణుల జీవితంలోని వాళ్ళ యొక్క శక్తి ప్రసారణ జరిగిందో అదే విధముగా పత్రి మేడం ద్వారా పత్రి సార్‌కి ఆ యొక్క మా ఎనర్జీ అనేది పాస్ ఆన్ అవుతూ ఉండేటప్పటికల్లా పత్రి సార్ అక్కడ నిద్ర లేకుండా కూడా ఎంత భౌతిక శరీరంతోటి ఆయన ధ్యాన ప్రచారం చేసినా కూడా ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవ్వటానికి పత్రి మేడం వెనకాతల బిహైండ్ ద స్క్రీన్ ఉంటూ ఆమె చూసుకున్నటువంటి ఆ యొక్క బాధ్యతే సేవగా అన్నది పత్రి సార్‌కి సేవలు అందించిన వాళ్ళల్లో మొట్టమొదటి సేవలు అందించిన వాళ్ళు సావిత్రమ్మ అవుతే, రెండో విధంగా సేవలు అందించిన వాళ్ళు మన స్వర్ణమాల పత్రి మేడం అండి. అంటే ఒక భగవంతుడికి, ఒక గురువుకి సేవలు అందించిన వాళ్ళు తల్లిగా ఒక తన కొడుకునే గురువుగా భావించి సేవలు అందించిన వాళ్ళు సావిత్రి మేడం అయితే, భర్తనే తన గురువుగా భావించి సేవలు అందించిన వాళ్ళు పత్రి మేడం అయితే, ఇలాగా మరి ఆ మొట్టమొదట ఆ బాధ్యతే సేవగా స్వీకరించిన వాళ్ళు ఎవరంటే వాళ్ళిద్దరే అవుతారు. మరి అప్పుడు చూసుకుంటే ఈ పిఎస్ఎస్ మూవ్‌మెంట్‌కి 2 కళ్ళు ఎవరు అనంటే మనం చెప్పొచ్చు సావిత్రమ్మ గారు అమ్మ సావిత్రమ్మ ఒక కన్నయితే స్వర్ణమాల పత్రి మేడము ఒక కన్ను. వాళ్ళిద్దరూ సార్ వెనకాతల ఉండి ఆయనకిచ్చినటువంటి ప్రోత్సాహము, సపోర్ట్ తోటే ఆ పిల్లలుగా ఉన్నటువంటి పరిమళ, పరిణిత కూడా వాళ్ళు ఎదగడానికి కావాల్సినటువంటి ఒక మార్గదర్శకత్వం కూడా మరి వీళ్ళిద్దరే అందించారు. ఎందుకంటే పెద్ద పాప నానమ్మ దగ్గర ఉంటే, చిన్న పాప పత్రి మేడం దగ్గర ఉండి పెరిగేవారు. అంటే వాళ్ళిద్దరూ కూడా ఆ సార్ యొక్క పిల్లల్నిద్దరిని కూడా ఇద్దరు కూడా ఒకళ్ళ బాధ్యతను ఒకళ్ళ బాధ్యతను ఒకళ్ళు తీసుకొని మరి సార్ యొక్క ఆ యొక్క లోక కళ్యాణంలో, విశ్వ కళ్యాణంలో భాగంగా ఆయన అందిస్తున్నటువంటి ధ్యాన ప్రచారంలోని ఇద్దరూ కూడా ఒక పల్లకీని మోసినట్టుగా ఇద్దరూ చెరొక భుజం మీద దాన్ని తీసుకొని మొయ్యటం వల్లే ఒక రారాజులాగా, ఒక షిరిడీ సాయిబాబా లాగా ఆ పల్లకీ పైన ఊరేగుతూ ఈ ప్రపంచమంతా కూడా ధ్యాన కళ్యాణము, ధ్యానమయము, సాకారమయము, పిరమిడ్‌మయము చేయటానికి పత్రి సారు మరి ఒక దైవ స్థితిలో ఊరేగింపబడ్డారు అనేది నా నమ్మకమండి. ఎందుకనంటే ఇదంతా కూడా ఒకటి నేను ఒక వాక్యము విన్నా వాళ్ళు మాట్లాప్పుడు కూడా నాకు ధ్యానంలోకొచ్చేటప్పటికి పత్రి సార్ ఎక్కడుంటే అక్కడ ఆయన నోట్లోంచి ఏమొస్తుందా అని అది తెలుసుకోవాలని తపనతోటి ఉండేదాన్ని. పత్రి మేడం తోటి సాన్నిధ్యం ఏర్పడ్డాక వాళ్ళ కుటుంబ సభ్యులతోటి కలిసి ఉంటున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలన్నిటిలోంచి కూడా నేనేదో కాకతాళీయంగా వాళ్ళేవో పని అంటే ఒక కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటున్నారు అన్న దృష్టితో నేను చూసేదాన్ని కాదు. అందులోంచి వాళ్ళ మాటలలోంచి వాళ్ళు అంత ఆనందాన్ని ఎలా పొందగలుగుతున్నారు? అంటే ఆనందం ఎక్కడుంటే అక్కడే స్వర్గము కదా! అటువంటి స్థితి వాళ్ళందరూ ఎలా ఉన్నారు అన్నది నేను గమనించుకుంటూ ఉండేటప్పుడు వాళ్ళ మాటలన్నిటిని కూడా నాకు తర్వాత నేను నెమరు వేసుకుంటూ అందులోంచి కూడా ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి నేను ప్రయత్నిస్తూ ఉండేదాన్ని. కానీ ఎప్పుడు కూడా ఆహ్, అలాగా ఉండబడేటప్పటికల్లా నాకు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అక్క చెల్లెలు కావచ్చు, పత్రి మేడం తమ్ముడు కావచ్చు, వీళ్ళందరితోటి కూడా నాకు ఎలా అంటే ఒక పత్రి మేడంకి ఒక సన్నిహితురాలిని అనే ఒక భావన వాళ్ళకు కలిగింది. వాళ్ళ కుటుంబంలోని ఒక మనిషిలాగా కలిసిపోయే అవకాశం కూడా నాకు కలిగింది. మరి అమ్మ స్వర్ణమాల పత్రి మేడం వాళ్ళ మదర్‌తో కూడా నాకు అదే సాన్నిహిత్యం ఏర్పడడము. ఇయన్నీ కడతాల్లా ఉంటున్నప్పుడు బద్రి మేడం దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ఎంత సొసైటీ పెద్దదైనా కూడా ఎక్కడా కూడా ఆమె ఆహ్, తన తల్లి యొక్క బాధ్యతను కూడా ఆమె విస్మరించలేదు. మరి తల్లి యొక్క బాధ్యతను కూడా స్వీకరించి కర్తాల్లో ఆమె ఉంటున్నప్పుడు ధ్యాన మహాచక్రాలప్పుడు కావచ్చు, ఎక్కడెక్కడైనా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పుడు కావచ్చు, తల్లి దగ్గరికెళ్ళి కాసేపు సమయాన్ని స్పెండ్ చేసి తల్లితోటి మాట్లాడి ఆ విధముగా ఉన్నప్పుడు పత్రి సారు కూడా అత్తగారి దగ్గరికి వెళ్ళటము, అత్తగారితోటి మాట్లాడటము,
వాళ్ళంతా బుజ్జి బుజ్జి అని చెప్పేసి, బుచ్చి బుచ్చి అని చెప్పేసి అని పిలిచేవారనమాట. ఇప్పటికి ఆ మాటలు అనుకుంటున్నప్పుడు ఆహా! పత్రి సార్‌ని వీళ్ళు ఇలా పిలిచేవారా అనేసని ఒక తెలియనటువంటి ఒక ఆనందంతోటి నేను మమేకమైపోవడం ఇయన్నీ చూస్తుంటే ఇది అంతా ఒక పుస్తకము. అంటే పత్రిజీ కుటుంబములోని పుస్తకములోని పత్రిజీ అనే ఒక ఆత్మకథ. పత్రిజీ అనే ఒక ద బయోమెట్రిక్ దీంట్లో చూసుకుంటే అంటే ఆహ్, ఒక ఆత్మ దీంట్లో చూసుకుంటే ఒక్కొక్క పేజీ కొన్ని పేజీలు స్వర్ణమాల పత్రి మేడం అయితే, కొన్ని పేజీలు సావిత్రమ్మ గారివైతే, కొన్ని పేజీలు పరిణిత పత్రివి, కొన్ని పేజీలు పరిమళ పత్రివి ఇలా చూసుకుంటే చివరాఖరిగా 6 పేజీలుంటాయి గానీ, మనం పేజీ చూసుకునేటప్పుడు ఇక్కడ మొట్టమొదట పుస్తకం ఇలా ఓపెన్ చేయగానే ఫస్ట్ బుక్‌లో వచ్చే పేజీలన్నీ కూడా సావిత్రమ్మవే అయితే, మరి తర్వాత ఆ పేజీలు చదివినప్పుడు మనలో కలిగినటువంటి ఉత్సుకత, ఆ ఎనర్జీని బట్టే నెక్స్ట్ పేజీల్లో ఏముందా అని ఆతృతగా వెళ్తున్నప్పుడు స్వర్ణమాల పత్రి మేడం యొక్క పేజీలు చూడగలుగుతాము. అందులోంచి మళ్ళీ ఇంకా ఆతృతగా ముందుకు వెళ్ళినప్పుడు పరిమిత, పరిమళ ఇలాగ వెళ్తూ ఉన్నప్పుడు అంతా కూడా ఆ పేజీలు చదువుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు మనకి అనిపిస్తుంది ఆహా! వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళని మనము తెలుసుకోవటం అంటే మన ఆత్మ పరిణామ క్రమంలోని వాళ్ళతోటి మనకెందుకు సాన్నిధ్యం ఏర్పడింది. వాళ్ళ గురించి తెలుసుకునే అవకాశం మనకెందుకు లభించిందంటే, మన ఆత్మ పరిణామ క్రమములో మనము నేర్చుకోవాల్సినవి ఏవైతే ఉన్నాయో, అవి నేర్చుకోవటానికి ఆ పాత్రల ద్వారా మనకి పరిచయం ఏర్పడింది. కాబట్టి అందులో వాళ్ళ జీవితాల్లో జరిగినటువంటి ఆ సంఘటనలాగా తీసుకుంటే కన్నా కూడా ఆత్మ జ్ఞానంగా తీసుకోవడమే కరెక్టు అని నాకనిపిచ్చి, నేను సంఘటనల్ని కాకుండా ఆత్మ జ్ఞానానికి కావాల్సిన విధంగానే వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళే అధికారం నాకు లేదు కాబట్టి, నాకు తెలిసినటువంటి అమ్మ సావిత్రమ్మ గురించి, పత్రి సారి గురించి, స్వర్ణమాల పత్రి గురించి మీతోటి పంచుకునే అవకాశం నాకిచ్చినటువంటి ఫర్ యూ ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. రేవతి మేడం గారికి, నాగలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం గారి కోరిక. కాబట్టి మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.